రాయ ఒక కాలేజ్ విద్యార్థిని ఒక పాత బిల్డింగ్లో 4వ అంతస్తులో చౌకైన అపార్ట్మెంట్లో ఉంటుంది. ఆ అంతస్తు దాదాపు ఖాళీగా ఉంది. కానీ ఒక లాక్ చేసిన ఫ్లాట్ మాత్రం ఉంది. దాన్లోకి ఎవరూ సంవత్సరాలుగా ప్రవేశించలేదు. ఒక రాత్రి కరెంటు పోయినప్పుడు ఆమెకు గోడల లోపల నుండి తట్టే శబ్దం వినిపిస్తుంది. ఆమె దీన్ని రిపోర్ట్ చేసినప్పుడు సెక్యూరిటీ గార్డ్ ప్రశాంతంగా చెబుతాడు, 4వ అంతస్తు లేదు. అయోమయంలో రాయ లిఫ్టును చెక్ చేస్తుంది. 3, 5, 4 లేదు. ఆమె మెట్లవైపు పరిగెత్తుతుంది. అదే సంఖ్యలో మెట్లు ఉన్నాయి. కానీ ఫ్లోర్ నంబర్ గీతలు పడింది. ఆమె తన ఫ్లాట్కు తిరిగి వచ్చినప్పుడు ఏదో తప్పుగా ఉంది. ఆమె అద్దంలో ప్రతిబింబం వేరుగా కదులుతుంది. ఆమె మాట్లాడే ముందే ఆమె గొంతు ప్రతిధ్వనిస్తుంది. గదిది యొక్క లేఅవుట్ కొంచెం మారిపోయింది. రాయ త్వరలోనే నిజం తెలుసుకుంటుంది. ఆమె 4వ అంతస్తు యొక్క లూపింగ్ వర్షన్లో చిక్కుకుంది. ఆమె తప్పించుకోవడానికి ప్రయత్నించిన ప్రతిసారీ ఆమె మనస్సు కొంచెం రీసెట్ అవుతుంది. మరియు ఎవరో లేదా ఏదో ఒకటి అక్కడ ఉంది, మనిషిలా నటిస్తూ. పార్ట్ 2 కోసం కామెంట్ చేయండి.